లడ్డు గురించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కలిసి రకరకాల అబద్ధాలాడి ఆ లడ్డులో దేవదేవుని లడ్డు అది తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఈ ప్రపంచంలో ఉన్న దేవతలలో దేవుళ్ళల్లో అతి గొప్పవాడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు మీద బిర్యానీ నాయుడు మీద అపనిందలేయడము వారికి తగదు. బిర్యానీ నాయుడు మీద అపనిందలేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీలో కానీ ఇంకొక పార్టీ కానీ ఎవరైనా సరే బిఆర్ నాయుడు మీద అపనిందలేస్తే దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఒప్పుకునేవాడు కాదు. దయచేసి మీరు ఎవరు కూడా తప్పుగా మాట్లాడడము అది అంత కరెక్ట్ కాదని దేవుడు మీకు నిర్ణయం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని నిర్ణయిస్తాడు, మీకు శిక్షిస్తాడు కూడా. దేవుడు అంటే తిరుపతి దేవదేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మరి హిందువుల పవిత్రమైన దేవాలయం, అది పవిత్రమైన దేవుడు వైకుంఠవాసుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి దేవాలయంలో మీరు ఇట్లాంటి నెయ్యి లేకుండా మీరు లడ్డు తయారు చేసి ప్రజలందరికీ పంచిపెట్టి, నేను కూడా 4-5 సార్లు తిన్నాను ఆ లడ్డును. నిజంగా వాస్తవంగా నిన్న 20 రోజులు నెల అవుతుంది నేను తిరుపతి పోయి వచ్చాను. ఇప్పుడు ఉండే లడ్డు ఎంత బాగుందంటే అంత బాగుంది. బిర్యానీ నాయుడు పైన అపనిందలేయడము మీకు తగినటువంటిది కాదు. మీకు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు శిక్ష వేస్తాడు, వేసి తీర్తాడు.